ఇవాళ టాపిక్ వచ్చేసి క్యారెట్. క్యారెట్ అంటే ఈ క్యారెట్ కాదు, గోల్డ్ జ్యువెలరీలో యూజ్ చేసే క్యారెట్ అనే టర్మినాలజీ గురించి. బేసిక్గా కేఏఆర్ఏటి సిఏఆర్ఏటి ఈ రెండింటిని కూడా క్యారెట్ అని స్పెల్ చేస్తారు, కానీ అవి యూజ్ చేసే సిచ్యువేషన్స్ మాత్రం డిఫరెంట్ అయి ఉంటాయి. ఒకటి గోల్డ్ ఒక ప్యూరిటీని ఇండికేట్ చేస్తుంది, ఇంకోటి గోల్డ్లో వాడే స్టోన్స్ ఒక వెయిట్ని ఇండికేట్ చేస్తుంది. బెటర్ అండర్స్టాండింగ్ కోసం కేఆర్ఐటీని కేటీ అని, సిఆర్ఐటీని సిటీ అని అనుకుందాం. కేటీ జ్యువెలరీలో ఉన్న గోల్డ్ యొక్క పర్సంటేజ్ని ఇండికేట్ చేస్తుంది, లైక్ 24 కేటీ, 22 కేటీ ఎక్సెట్రా. హియర్ 1 కేటీ ఈజ్ ఈక్వల్ టు 4.166%. 24 కేటీ అనేది హైయెస్ట్ ప్యూరిటీ, 24 into 4.166 నథింగ్ బట్ 100%. కానీ ఈ 24 కేటీతో గోల్డ్ జ్యువెలరీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. 22 కేటీ ఆర్ అంతకన్నా తక్కువ దాంతో మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలం. ఈ కేటీ గురించి ఒక డీటెయిల్గా షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిటీ. ఈ సిటీని గోల్డ్ జ్యువెలరీలో యూజ్ చేసే జెమ్ స్టోన్స్ లైక్ డైమండ్, ఎమరాల్డ్, రూబీ ఎక్సెట్రా ఇలాంటి స్టోన్స్ యొక్క వెయిట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. హియర్ 1 సిటీ ఈజ్ ఈక్వల్ టు 0.2 గ్రామ్ ఆర్ 200 మిల్లీగ్రామ్స్. ఐ హోప్ ఈ రెండు సిటీ కేటీ గురించి పూర్తిగా డిఫరెన్సెస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అండ్ ఇవి ఎక్కడ ఎలా యూజ్ చేయాలో కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి గోల్డ్ గురించి నాలెడ్జబుల్ వీడియోస్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అండ్ గోల్డ్ సేవింగ్ టిప్స్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్డిబి. శ్రీరామ్ దర్బాబు, శ్రీరామ్ పుల్లయ్య జ్యువెలర్స్, జేకేపేట్.